అందరికీ నా నమస్కారాలండి. జేఎన్‌టీయూహెచ్‌కి సంబంధించి మనం వీడియోస్ ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో, అవన్నీ కూడా చూసాం. ప్రతీదీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ రెండో పాఠ్యాంశం గాని, లీజర్ కానివ్వండి, ఇయన్నీ కూడా మనం బీ థాంక్‌ఫుల్ కానివ్వండి, ఇయన్నీ కూడా మనం చూసాం. స్టార్టప్స్, తర్వాతొచ్చేసి ప్రొఫెషనల్ ఎథిక్స్, గ్రామర్‌కి సంబంధించిన అంశాలైతే ఉన్నాయి. ఆ గ్రామర్‌కి సంబంధించిన అంశాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్లయితే యూనిట్ 1లో వర్డ్ ఫార్మేషన్, ద యూజ్ ఆఫ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ అనే టాపిక్ ఉంది. జేఎన్‌టీయూహెచ్ యూనిట్ 1 R25లో యూనిట్ 1లో ఈ వర్డ్ ఫార్మేషన్, కాన్సెప్ట్ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్, ద యూజ్ ఆఫ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ అనేది ఉంది. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వర్డ్ ఫార్మేషన్ అంటే ఏంటి? పదాన్ని తయారు చేయడం. ఎలా చేస్తాం? ఎవరు పుట్టించకుండా పదాలు ఎలా పుడతాయి? మనమే పుట్టిస్తాం. అయితే అలా పుట్టించడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా పడితే అట్లా నాకు ఇష్టం వచ్చినట్టు ఒక పదాన్ని నేను తీసుకువెళ్తానంటే కుదరదు. అర్థం కావాలి కదా ఎదుటున్న వ్యక్తికి ఎట్లా తయారు చేశారు ఆ పదం అనేది. కాబట్టి ఇప్పుడు ప్రిఫిక్స్ ఉంది. ప్రిఫిక్స్ ఆహ్, వచ్చేసి ఏంటంటే ప్రిఫిక్స్‌ని నేను సాధారణంగా దీన్ని ఎట్లా అని కొమ్ములు అని పిలుస్తా. దేనికైనా గాని ఒక పదానికి ముందుగా గనక ఒక ప్రిఫిక్స్‌ని ఇట్లా ఒక అన్ అనుంది. దానికి హ్యాపీ అనేటటువంటిది రూట్ వర్డ్. దీనికి ముందు అన్ చేర్చడం వల్ల అన్‌హ్యాపీ అంటే ఏంటి? సంతోషంగా లేకపోవడం. సఫిక్స్ అంటే తోకన్నమాట. ఒక పదం తర్వాత గనక మనం ఒక అర్థం పర్థం లేనటువంటి ఒక మొక్కను గనక అతికిస్తే హెల్ప్ కాస్త హెల్ప్‌ఫుల్ అయింది. ఏమైంది దాంతో? హెల్ప్ అనేది వెర్బ్. హెల్ప్‌ఫుల్ అవ్వడం ద్వారా ఒక ఎఫ్‌యుఎల్ అనేది యాడ్ చేయడం ద్వారా ఏమైపోయింది అంటే, అది వెర్బ్ కాస్త యాడ్జెక్టివ్‌గా రూపాంతరం చెందింది. అంటే చేంజ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇక్కడ మనకి జరిగింది. ఆ విషయం మనం గమనించాలి. ఆ విధంగా ముందు అన్ అనేది చేర్చిన, తర్వాత ఫుల్ అనేది చేర్చిన. ఆ తర్వాత కాంపౌండ్ ఉన్నాయి. కాంపౌండ్ అంటే కలపడం. 2 పదాలుంటాయి. ఇది రూట్ వర్డ్ ఏముండదు. 2 మెయిన్ పదాలే ఉంటాయి. ఆ మెయిన్ పదాలు ఏమవుతాయంటే, మెయిన్ పదాలు కలవడం అనేది జరుగుతుంది. దాంతో కొత్త పదం అనేది ఏర్పడుతుంది. ఇంతకుముందు అంటే ఒక మిక్స్చర్ లాగా సన్ లైట్ సూర్యకాంతి. సూర్యుడు సన్ తెలుసు. అండ్ లైట్ కాంతి తెలుసు. 2 గనక కలిస్తే సన్‌లైట్ అయింది. సూర్యకాంతి అయింది. అట్లా కాంపౌండ్ వర్డ్స్. తర్వాత కన్వర్షన్. సేమ్ వర్డే కాకపోతే కొత్త యూజ్‌లోకి తీసుకొస్తారు. ఎట్లా అంటే కుక్ ఉంది. అంటే వండడం. వండుతాడు కాబట్టి కుక్కు అంతే. కుక్కర్ కాదు. కుక్కర్ అంటే మళ్ళీ నౌన్‌లోకెళ్ళిపోద్ది. అది వండేటటువంటి పనిముట్టు కుక్కర్ అనేది. కుక్ అనేదేంటంటే ఇక్కడ వంటవాడు. కుక్ అంటే వండడం. కుక్కు వండుతాడు కాబట్టి వాడు కుక్కే. వాడు కుక్కు అంతే. కాబట్టి ఆ విధంగా కొత్త పదాలనేవి చేంజ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ద్వారా కూడా ఉంటాయి. మరి కొత్త పదాలు పుట్టాల్సినంత అవసరం ఏంటి? 1990స్ చిన్న ఉదాహరణ చెప్తా. 1990లో ఒక వ్యాధి విపరీతంగా కరోనా ఎట్లా ముందుకెళ్ళిందో అట్లానే ఒక వ్యాధి వెళ్తూ ఉంది బాగా. దాని పేరే ఎయిడ్స్. ఇది ఎలా వ్యాపిస్తుంది అంటే సెక్షువల్ వే అనేసి చెప్పారు. ఇప్పుడు ఒక కొత్త పదం అవసరం అయింది. సెక్షువల్ గాకుండా ఇంకో విధంగా కూడా వెళ్తుంది అని చెప్పాలి. దీనికి సింపుల్‌గా ఏం చేశారంటే అసెక్షువల్ అనేటటువంటి పదాన్ని కనిపెట్టారు. తెలిసిపోతుంది. ఏ అంటే యాంటీ లేకపోతే వ్యతిరేకం. సెక్షువల్ కాకుండా కూడా ఎయిడ్స్ అనేది వస్తుంది. అసెక్షువల్ వేస్‌లో కూడా ఎలా? డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంజెక్షన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకే ఇంజెక్షన్‌ని వాడతా ఉంటారు. అట్లానే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ జరుగుతుంది. ఇలాంటివి చెప్పడానికి సింపుల్‌గా చేసి కొత్త పదం తయారు చేసేసారు. అట్లా వర్డ్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. కాబట్టి వర్డ్స్ అనేవి ప్రిఫిక్స్‌లు, సఫిక్స్‌లు యాడ్ చేయడం సింపుల్‌గా ఈ రెండిటిని కలిపి ఒకే పదం వాడతారు. అదేంటంటే అఫిక్సెస్ అని వాడతారు. తర్వాత కాంపౌండ్ వర్డ్స్ 2 పదాలని ఏం చేస్తారంటే కలుపుతారు.
అండ్ తర్వాత వచ్చేసి కన్వర్షన్ లేదా చేంజ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఉన్నటువంటి ఒక పదాన్ని నౌన్ అయినా వెర్బ్ ఉంది ఇక్కడ కుక్ ఏమైంది తర్వాత నౌన్‌గా మారిపోయింది. వెంటనే ఒక కొత్త పదం అనేది తయారైంది. అలా కొత్త పదాలు పుడతాయి. ఇది సింపుల్‌గా మీకు చెప్పేదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారనేది చూద్దాం ఇప్పుడు. చూడండి ప్రిఫిక్సెస్, సఫిక్సెస్‌కి సంబంధించి మనం చూసినట్లయితే ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. అంటే వర్డ్ ఫార్మేషన్‌లో ఇలాంటి ప్రశ్నలు ఇస్తారు. ఒక 5 ఇచ్చి 5 మార్కులు. ద పెయిన్ హ్యాస్ బికమ్ బాధ భరించలేనిది అయింది. ఏం రాస్తాం టాలరబుల్‌కి ఏదో ఒకటి తగిలించాలి. అది ప్రిఫిక్స్ కావచ్చు లేదా సఫిక్స్ కావచ్చు. మనం ఆ పదం ఏంటో దాన్ని బట్టి మనం రాయాల్సి ఉంటుంది. ఇంటాలరబుల్ భరించలేనిదైపోయింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ వెరీ డాష్ డే. విండ్ అంటే గాలి నౌను. ఇక్కడ విండీ డే ఎందుకు రాయాల్సొచ్చింది? ఇక డే నౌను, విండీ అనేది యాడ్జెక్టివ్. గాలి బాగా తోలుతుంది ఈరోజు. విండీ డే అంటే ఇక్కడ ఏం జరిగింది? వై అనేటటువంటి సఫిక్స్ వచ్చింది. విండ్ అనేటటువంటి నౌన్ని విండీ యాడ్జెక్టివ్ చేసేసింది. యు ఆర్ క్లూ అబౌట్ హౌ టు గెట్ టు ద స్టేషన్ చిప్. నీకు స్టేషన్‌కి ఎలా ఎళ్ళాలో అసలు తెలీదు. నిజం గదా! అంతే గదా! తెలీదు గదా! అన్నమాట. యు ఆర్ క్లూలెస్. ఈ పదాలు జనరల్‌గా మనం వాడతాం. జనరల్‌గా వాడే. దేర్ హాస్ బీన్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ డాష్ ఇన్ దిస్ ఏరియా. ఏముంటుందండి చెప్పండి? డెవలప్‌మెంట్. మెంట్ అనేటటువంటి సఫిక్స్‌ని యాడ్ చేసాం. డెవలప్ తెలుసు. డెవలప్‌మెంట్ అనేది మనం ఏందిరా డెవలప్‌మెంట్ ఏం లేదు మన జీవితంలో. ఇలాంటి పదాలు వాడేస్తుంటాం. సింపుల్‌గా వాడేస్తాం. తర్వాత వి హెల్ప్ ద పీపుల్ డాష్ ద టౌన్ ఆఫ్టర్ ద ఎర్త్‌క్వేక్. ఎర్త్‌క్వేక్ వచ్చింది. మళ్ళా కట్టాలి. ఏమంటారు దాన్ని? రీబిల్డ్ అంటారు. రీబిల్డ్. మరలా తిరిగి కట్టడం. కుడ్ యూ డాష్ ద చైల్డ్ షూ లేసెస్ ప్లీజ్. టై ఉంది అంటే కట్టడం. ఇక్కడ టై కాకుండా ఇంకోటేదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కట్టిన దాన్ని విప్పదీయడం. అన్‌టై. ఏం చేశారు? అన్ అనేటటువంటి ప్రిఫిక్స్‌ని యాడ్ చేశారు. ఇక్కడ రీ అనేటటువంటి ప్రిఫిక్స్ యాడ్ చేశారు. ఇక్కడ మెంట్ అనేటటువంటి సఫిక్స్ యాడ్ చేశారు. లెస్ అనేటటువంటి సఫిక్స్ యాడ్ చేశారు. వై అనేటటువంటి సఫిక్స్ ఇక్కడ ఇన్ అనేటటువంటి ప్రిఫిక్స్. ప్రీ అంటే ముందు, సఫిక్స్ అనేది తర్వాత పదానికి తర్వాత అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. చేతన్ ఈజ్ ఏ డాష్ సన్. ఇక్కడ డ్యూటీ ఉంది. ఏం రాయొచ్చు అంటే డ్యూటీఫుల్ సన్ అంటే బాధ్యతాయుతమైన వాడు అనేసి అర్థం అన్నమాట. తర్వాత కాంపౌండింగ్ వర్డ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్, షాపింగ్ లిస్ట్, క్రాష్ కోర్స్, కార్క్ స్క్రూ, పిగ్స్టై అంటే పందుల పెంపకాన్ని ఉపయోగించే బోన్ లాంటివి అన్నమాట. డైరీ ఫామ్ పాలు ఏదైతే ఉత్పత్తి పాల కేంద్రం అట్లాంటి డైరీ ఫామ్. అలా డైరీ ఫామ్ అంటే ఈ పాలు రావడానికి పశువుల్ని పెంచుతూ ఉంటారు. అది కూడా ఒక వ్యవసాయం లాగా. బాటమ్ లైన్ అంటే చివర్లో మనం చెప్పేది చివరి విషయం ఏంటంటే అనేసన ఓపెన్ మైండెడ్ అంటే చాలా ఓపెన్‌గా ఆలోచించడం. సంకుచితంగా కాకుండా చాలా బ్రాడ్ మైండ్‌గా ఆలోచించడం. ఇప్పుడు ఏమంటారంటే వీటిని ఏవైతే మనం చూసామో వీటిని ఇక్కడ ఫిల్ చేయమంటారు. యూజ్ ఎ డాష్ టు ఓపెన్ ద బాటిల్. బాటిల్‌ని ఏం చేస్తాం? వేటిని ఉపయోగిస్తాం? కార్క్ స్క్రూని వాడతాం. 2 బాటిల్స్ ఉంటాయి. మామూలుగా ఓపెనర్‌తో తీసేది. ఖరీదైన మందులు ఉంటాయి. వాటిని కార్క్ స్క్రూతో మాత్రమే ఓపెన్ చేస్తారు. సో, కార్క్ స్క్రూతో ఓపెన్ చేయమంటున్నారు. సలీల్ ఈజ్ డాష్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా విషయాల పట్ల ఎట్లా ఉన్నాడు సలీల్? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉండదు. చాలా విషయాల పట్ల ఆర్గానిక్ ఫార్మింగ్, షాపింగ్ లిస్టులు, క్రాష్ కోర్సులు, కార్స్‌లు కాదు. పందుల ఈ పంజరాలు కావు. అండ్ డైరీ ఫామ్ కాదు. ఓపెన్ మైండెడ్. ఇక మిగిలింది ఏంటంటే ఓపెన్ మైండెడ్‌గా ఉంటాడు సలీల్ అనే అతను. కాబట్టి ఓపెన్ మైండెడ్ అనేది రాస్తాం. ఓపెన్ మైండెడ్. దే వర్క్ ఆన్ ఏ డాష్ ఫార్మ్. ఏ ఫార్ము? డైరీ ఫార్మ్. వాళ్ళు డైరీ ఫార్మ్‌లో పనిచేస్తారు. తర్వాత మై అంకుల్ డస్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కేవలం కెమికల్స్ అనేటటువంటిది ఏమాత్రం వాడకుండా
జస్ట్ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ ఎరువులే వాడ్డాం అనమాట. ద యానిమల్ ఆర్ కెప్ట్ ఇన్ ఎందులో పెడతారు? పిగ్ స్టైలో పెడతారు. పిగ్ స్టై అంటే పశువులన్నిటిని కూడా జనరల్గా ఒక ఇలా ఉండిద్ది కదా, ఇలా ఎటు పోకుండా చుట్టూ ఇలా కంచెలాగా కడతారు, అది పిగ్ స్టై అనమాట. తర్వాత ప్రిఫిక్సెస్ మీద కొన్ని టెక్స్చువల్గా ఇచ్చినటువంటివి ఉన్నాయి క్వశ్చన్స్ చూద్దాం. ద డిస్కషన్ వాజ్ కంప్లీట్లీ ప్రొడక్టివ్కి ముందు ఏం పెట్టొచ్చు? అన్ప్రొడక్టివ్, అసలు ఏమాత్రం లాభదాయకంగా లేదు, అన్ప్రొడక్టివ్ అనమాట. ద కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ డాష్ యూజబుల్ ప్యాకేజింగ్, అన్యూజబుల్, డిస్యూజబుల్, నాన్ యూజబుల్, మిస్యూజబుల్, మల్టీ యూజబుల్, మాల్ యూజబుల్, ఇన్యూజబుల్. ఇందులో మనం చూసుకుంటే నాన్ యూజబుల్ అంటే అన్యూజబుల్, వాళ్ళు ఏ పర్పస్కి అయితే ఉత్పత్తి చేశారో అది మీట్ అవ్వట్లా అని చెప్పడానికి అర్థంగా నాన్ యూజబుల్ అనేది వాడడం అయితే జరుగుతుంది. సమ్ పీపుల్ డాష్ లైక్ ఈటింగ్ బెటర్ గోడ్, కాకరకాయని తినడానికి భలే ఇష్టపడతారండి జనాలు, ఇష్టపడరు, అందుకే మనం డిస్లైక్ అనేది రాస్తున్నాం. సమ్ పీపుల్ డిస్లైక్ ఈటింగ్ బెటర్ గోడ్. మెనీ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ సఫర్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్, ఏమాత్రం కూడా వాళ్ళు తింటారు కానీ సరైనటువంటి పోషకాలు అనేవి ఉండవు. ద టెర్రరిస్ట్ యాక్ట్ వాజ్ ఇన్హ్యూమన్, అసలు ఎలాంటిది టెర్రరిస్ట్ యాక్ట్? అట్లా చేయడం, టెర్రరిస్టులు బాంబులు పెట్టడం అనేది ఒక పాశవిక చర్య. ద స్పీకర్ లెక్చర్డ్ ఫర్ మోర్ దాన్ అవర్, ఇట్ వాజ్ ఎ డాష్ డిస్కషన్ మల్టీ ప్రాంగ్డ్. మల్టీ ప్రాంగ్డ్ అంటే అనేక రకాలుగా ఉపయోగకరమైంది, ఒక్క రకం కాదు, వివిధ రకాలుగా ఉపయోగకరమైంది, ఒక MULTI అనమాట, మల్టీ ప్రాంగ్డ్. కాబట్టి ఇక్కడ ఉన్నాయే మనం తీసుకున్నాం చూడండి, అన్ కానివ్వండి, డిస్లైక్ కానివ్వండి, నాన్ కానివ్వండి, మాల్ న్యూట్రిషన్ కానివ్వండి, ఇన్ కానివ్వండి, మల్టీ ప్రాంగ్డ్ MULTI, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన వాటిలో సెలెక్ట్ చేసుకోమన్నారు, దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకొని ఆన్సర్లు అయితే పెట్టడం జరిగింది. ప్రిఫిక్సెస్ గురించిన ఎక్సర్సైజెస్ చూసాం, అట్లానే కాంపౌండ్ వర్డ్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చూసాం. ఇప్పుడు సఫిక్సెస్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ చూద్దాం. సఫిక్సెస్ అంటే ఏంది? పదం తర్వాత, అంటే తోక అని అనుకున్నాం కదా, అది అన్నమాట. లెట్ us స్టాప్ దిస్ డాష్ డిస్కషన్. ఏం డిస్కషన్? మీనింగ్లెస్ డిస్కషన్, అర్థం పర్థం లేనటువంటి ఈ ఏదైతే డిస్కషన్ ఉందో దాన్ని ఆపేద్దాం. హ్యావ్ ఏ డాష్ ఆఫ్ హనీ ఇన్ ద మార్నింగ్, స్పూన్ ఫుల్ ఆఫ్ హనీ అంటే ఒక చెంచాడు. ఇవి యాక్చువల్గా ఎలా వస్తాయి అంటే బుక్ రీడింగ్ ద్వారా మనకు అర్థమైపోతుంది. డెవలప్మెంట్ అనే పదం మనకి ఎలా వచ్చింది, మీనింగ్లెస్ అనేది ఎలా వచ్చింది, అట్లా అనమాట. వి నీడ్ ద డైరెక్టర్స్ అప్రూవ్ డాష్ ఫర్ ద ప్రాజెక్ట్. చూడండి, అప్రూవ్ తర్వాత రాయాలి ఏదైనా కానీ, అంతే కదా. తోక అప్రూవల్, అప్రూవల్ అనేది కరెక్ట్ అనమాట. ఏఎల్, ఈ తీసేసా ఏఎల్, అప్రూవల్ కావాలి. రైట్ ఏ డాష్ ఎస్ఏ ఆన్ ద గోల్కొండ ఫోర్ట్. ఎస్ఏస్లో రకాల్లో ఒక ఎస్ఏ ఏంటంటే డిస్క్రిప్టివ్ ఎస్ఏ, డిస్క్రిప్టివ్ ఎస్ఏ అంటారు. ఓకే, అంటే వర్ణనాత్మకమైన వ్యాసం, అది వర్ణిస్తారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే వర్ణన అనేది జరుగుతుందన్నమాట. ఇలా ఉంటుంది, రాళ్ళు అద్భుతంగా ఉన్నాయి, కొండల నుంచి మలిచారు ఒక్కొక్క రాయి అనేసి వర్ణిస్తూ ఉంటాం. యువర్ ఆఫర్ ఈజ్ డాష్ టు అస్ యాక్సెప్టబుల్. మనం ఏం రాయాలి? జనరల్గా సఫిక్స్ కాబట్టి తోక పెట్టాలి, యాక్సెప్ట్, ABLE, యాక్సెప్టబుల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ బుక్స్ ఆన్ నేషనలిజం. దేశభక్తి మీద వచ్చిన పుస్తకాల్లో మొట్టమొదటిది ఇవి అన్నమాట. అది టోటల్గా అదిగోండి, టోటల్గా ఇది యాక్చువల్గా మనం మొత్తం వర్డ్ ఫార్మేషన్కి సంబంధించి ఏవైతే టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో ఆ పాఠ్యాంశాలన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మీకు ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. డిస్క్రిప్షన్లో మీకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్ అంటే ఈ ఏదైతే టైటిల్ ఉందో ఈ వీడియో టైటిల్, దాన్ని క్లిక్ చేస్తే మీకు సైడ్న కానీ కింద కానీ డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. మీరు ట్యాబ్లో అయితే సైడ్న, ల్యాప్టాప్ అయితే సైడ్, ఇంకా ఏవైనా పెద్ద కొంచెం చిన్న ఏమైనా ఉంటే
మీకు కింద ఓపెన్ అవుతుంటాయి. కాబట్టి ఆ డిస్క్రిప్షన్‌లో మీకొచ్చేసి ఏంటంటే ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లింక్ ద్వారా టోటల్ అన్ని పాఠ్యాంశాలని మీరైతే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. లేదు మాకు సింపుల్‌గా అంటే లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదండి. ఇంక మిగతా గ్రామర్ అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.